ఇక 42% బీసీ రిజర్వేషన్లపై గవర్నర్కు ఫైల్. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరిస్తూ ఆర్డినెన్స్ ముసాయిదా. ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతాయని నిబంధనలో మార్పు. 1-2 రోజుల్లో గవర్నర్ ఆమోదించే ఛాన్స్. ఆ తర్వాత 42% కోటా అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నటువంటి సర్కార్. అయితే దీంట్లో కొన్ని భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నదో, వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, సరే దీని ప్రకారం నిజంగా బీసీలకు రిజర్వేషన్ అమలై 42% రాష్ట్ర సర్కార్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది రిటైర్డ్ జస్టిస్ ఎవరైతే ఈశ్వరయ్య సార్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఆయనే ఇది సాధ్యమయ్యేటువంటి వ్యవహారం లేదు, ఇది కాలయాపన కోసం మాత్రమే ఆయనే, ఎందుకంటే ఆయన జస్టిస్గా పనిచేసింది కాబట్టి ఆయనకు నమ్మకం లేదన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. సరే ఏదేమైనప్పుడు కూడా ఇది స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకోవచ్చు. 42% రిజర్వేషన్ని ఆయా రాష్ట్ర సర్కారులు పెట్టుకోవచ్చు. అది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేది మరికొంతమంది యొక్క వాదన. సరే ఏదేమైనా ఇప్పుడు గవర్నర్ దగ్గర చేరింది ఆ ఫైలు. మరి దీని తర్వాత ఈ ఆమోదం తర్వాత, గవర్నర్ ఆమోదం తర్వాత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దీంట్లో ఏ విధమైనటువంటి కొర్రీలు ఉంటాయి అనేది చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్కు చేరింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణలకు ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో సెక్షన్ 285A ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన ఉంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఈ సెక్షన్ను సవరించాలని, అందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ఇటీవల క్యాబినెట్ నిర్ణయించుకుంది. ఈ మేరకు సెక్షన్ 285ని సవరిస్తూ 50% మించకూడదనే నిబంధనను తొలగించి ఆర్డినెన్స్ ముసాయిదాను తయారు చేసింది. ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతాయని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఫైల్ను న్యాయశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీఎం ఆమోదం తర్వాత గవర్నర్కు పంపించారు. మంగళవారం చెన్నై పర్యటనకు వెళ్లిన గవర్నర్ సాయంత్రానికి తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ ఫైల్ 1-2 రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఆ వెంటనే కులగణన సర్వే, ఎంపికల్ డేటా, అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ప్రకారం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు 4 రోజుల గడువు విధించింది. దీంతో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మంచి ఒక గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. సరే ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి నిరూపించుకోవడానికి, బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రేమతోనే ఉంది అన్నటువంటి చెప్పడంలో, మరో పక్కన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ అంశం 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినో, ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా మీరు ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తారా, మరి ఇంకేం చేస్తారో, 9th షెడ్యూల్లో చేస్తే పెడతారా అనేది ఇది బీసీలకు అనవసరమైనటువంటి విషయం. కేవలం ఇది ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిందే అని బీసీ సంఘాలు, బీసీలకు సంబంధించినటువంటి వర్గాలంతా కూడా భావిస్తూ ఉన్నాయి. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే అది పార్టీ పరంగా ఇస్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బనే. మీరు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇది అమలుకు సాధ్యమయ్యేటువంటి విధంగా ఉంటేనే అన్ని పార్టీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు పార్టీ పరంగా ఇస్తే మీ పార్టీ నుంచి 42% మందికి ఇస్తే మరి వేరే పార్టీ వాళ్ళు ఇవ్వాలన్నటువంటిది ఏది నిబంధన ఉండదు. కాబట్టి మీరు ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి దీన్ని అమలుకి సాధ్యమయ్యేటువంటి తీరుగా చట్టం చేస్తే ఇది రేపు ఏ పార్టీ అయినా కానీ ఒక పార్టీ ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ ఇచ్చిన దగ్గర బీసీలకు రిజర్వేషన్ అంటే అది ఖచ్చితంగా బీసీనే పోటీ చేస్తాడు. నువ్వు ఏ పార్టీ నుంచి అయినా కానీ బీసీనే ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే బీసీ చేస్తాడు అక్కడ. కాబట్టి ఈ చట్టంలో మార్పు తీసుకురావాలి. ఒక చట్టాన్ని, పకడ్బందీ చట్టాన్ని తీసుకుని వచ్చి ఇది రూపకల్పన చేస్తేనే నిలబడుతుంది. ఇక తూతు మంత్రంగా పార్టీ పరంగా ఇస్తాం మేము అని అనుకుంటే మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం అయితే కాదు. ఇది ఏదేమైనప్పుడు కూడా ఇది నెల రోజుల లోపట్ల ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అయిపోవాలని చెప్పేసి చెప్పడంతో పాటు ఎన్నికలు కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మొన్న కోర్టు చెప్పడంతో ఇది వడివడిగా అడుగులైతే పడతా ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి నిన్న మరి గవర్నర్ దగ్గరికి ఆ ఫైల్ను పంపించడం జరిగింది. ఇవాళ రేపట్లో ఆ గవర్నర్ సైతం కూడా దానికి ఆమోదం తెలిపేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. గతంలో అసెంబ్లీలో వాళ్ళంతా కూడా ఏకగ్రీయంగా ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో సైతం కూడా
వాళ్ళు దీనిపైన చర్చించడం జరిగింది. అన్ని సంబంధించినటువంటి పార్టీలు ముక్త కంఠంతో ఏకీభవించినాయి. 42% వాళ్ళందరూ కూడా ఆమోదం తెలిపినటువంటి ఆ బిల్లుకి రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత కులగణన జనగణన చేస్తామన్నటువంటి ఆలోచనతోటి ఆ బిల్లుని దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇక దాంతో కొంత ఫుల్ స్టాప్ పడ్డది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతా ఉన్నది అనేది ఇప్పుడు రాష్ట్ర సర్కార్ చేతిలో ఉంటుందా, లేకపోతే రేపు ఎవరైనా కోర్టుకు వెళ్తే దీనిపైన ఇంకా ఆగేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది చూడాలి.